అందరికీ నమస్తే అండి. ఇది కొంచెం సున్నితమైన కంటెంట్, అత్యంత కీలకమైన కంటెంట్. నేను ముందే చెప్తున్నా, ఒక డిస్క్లైమర్. నిజంగా నేను ఈ వీడియోలో అబద్ధము చెప్పినట్టు మీకు అనిపిస్తే, ఫేక్ చెప్పినట్టు మీకు అనిపిస్తే నిజంగా మీరు ఏం కామెంట్ చేసినా నేను పెడతా. కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, వైసీపీ పదే పదే సామాజిక సాధికారత, సామాజిక న్యాయము అంటారు కదా, అన్ని కులాలను ఉద్ధరించినట్టు చెప్తారు కదా. సో చాలా క్లియర్గా, చాలా క్లారిటీగా ఈ వీడియోలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ సభ్యుల పదవులు ఎవరెవరికి ఏ విధంగా ఇచ్చారు, ఏ కారణంతో ఇచ్చారు అనే ఒక పచ్చి నిజాన్ని ఆవిష్కరిస్తాను. ఇందులో ఎటువంటి అబోధ కల్పనలు, అపోహలు ఉండవు. జరిగిందే చెప్తా. నేను మళ్ళీ చెప్తున్నా, ఏదైతే జరిగిందో దాన్నే ఒక్కసారి గుర్తు చేస్తా. నిజమో కాదో ఆలోచించి కామెంట్ చేయండి. ఒకటి, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎవరెవరికి రాజ్యసభ పదవులు ఇచ్చారు? పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి. ఆయన 22 జూన్ 2020న రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన బీసీ సామాజిక వర్గం. అలాగే మోపిదేవి వెంకటరమణ గారు, ఆయన కూడా 22 జూన్ 2020న రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన కూడా బీసీ సామాజిక వర్గం. వీళ్ళిద్దరికీ ఎందుకు రాజ్యసభ సభ్యులుగా ఇచ్చారు అనేది అందరికీ తెలుసు. ఒక్కసారి గుర్తు చేస్తా. అప్పుడు శాసనమండలిని రద్దు చేశారు కాబట్టి వీళ్ళు ఎమ్మెల్సీలుగా రిజైన్ చేయాల్సి వచ్చింది. కాబట్టి వీళ్ళు మంత్రి పదవులకి అనర్హులుగా మారారు. కాబట్టి వీళ్ళకి ఏదో పదవులు ఇవ్వాలి కాబట్టి 2012, 2011 నుంచి పార్టీని నమ్ము ఉన్నారు కాబట్టి వీళ్ళకి రాజ్యసభ పదవులు ఇద్దాము అని చెప్పి ఇచ్చారు. మంత్రి పదవులు తీసేసి రాజ్యసభ పదవులు ఇచ్చారు కదా. కానీ అక్కడ వాస్తవం ఏంటి? శాసనమండలి రద్దు అవ్వలేదు. ఎమ్మెల్సీలుగా వీళ్ళు రిజైన్ చేసి వీళ్ళ పదవి త్యాగం చేయడం వేస్ట్ అయింది. శాసనమండలి రద్దు అవ్వలేదుగా. సో యూటర్న్ తీసుకున్నారు. కానీ వీళ్ళకి రాజ్యసభ సభ్యత్వం పదవి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అనేది ఒకసారి మళ్ళీ ఆలోచించండి. వాళ్ళకి మంత్రి పదవులు తీసేశారు కాబట్టి, ఇవ్వకపోతే అన్యాయం చేసినట్టు ఉంటుంది కాబట్టి ఇచ్చారు. ఓకే కదా, యాక్సెప్ట్ చేస్తారుగా. జరిగిందే చెప్పా, నేను జరగంది చెప్పాల. అలాగే ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి గారికి ఇచ్చారు. 2020 జూన్ 2020 జూన్ 22వ తేదీన ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి గారికి ఇచ్చారు. ఆయనకి ఎందుకు ఇచ్చారు రాజ్యసభ సభ్యత్వం? ఆయన ఏమైనా మంత్రి పదవి కోల్పోయారా? మంత్రి పదవి త్యాగం చేశారా? ఎమ్మెల్సీగా ఉంటే రిజైన్ చేశారా? కాదు కదా. ఎందుకు ఇచ్చారు? వన్ ఆఫ్ ద కార్పొరేట్ శక్తి కాబట్టి, వైసీపీలో సొంత సామాజిక వర్గం కాబట్టి, వైసీపీలో వన్ ఆఫ్ ద కీ లీడర్ కాబట్టి ఇచ్చారు. అలాగే విజయసాయి రెడ్డి గారు, ఆయన రాజ్యసభ సభ్యుడు. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 2018లో ఆయనకు కూడా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఇక పరిమళ నట్వానీ గారు 2020 జూన్ 22వ తేదీన పరిమళ నట్వానీ గారికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఆయనకి ఎందుకు ఇచ్చారు? పరిమళ నట్వానీ గారు ఎవరు? అంబానీ గారి కంపెనీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న కీలకమైన ఒక వ్యక్తి, ఒక కార్పొరేట్ శక్తి. ఆయన్ను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కోటాలో రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. మరి ఆయన ఆంధ్రప్రదేశ్ కోసం రాజ్యసభలో ఒక్క మాట అయినా మాట్లాడారా? ఇదిగో మా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలి, మా ఆంధ్రప్రదేశ్కి ఇది కావాలి అని కేంద్రాన్ని ఒక్కసారైనా ప్రశ్నించారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కసారైనా వచ్చారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యల మీద ఒక్కసారైనా గలమెత్తారా పరిమళ నట్వానీ గారు? లేదే. ఒక కార్పొరేట్ శక్తిని తీసుకొచ్చి రాజ్యసభ సీట్ ఇచ్చి ఒక పదవి వేస్ట్ చేసినట్టే కదా. అదేదో ఆ పదవి గళమెత్తే వాళ్ళకి ఇస్తే బాగుండేది. సో అదొకటి. ఇక ఆర్ కృష్ణయ్య గారికి ఇచ్చారు. 2022 జూన్ 22వ తేదీన ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఆయనకి ఎందుకు ఇచ్చారో అందరికీ తెలుసు. ఆయన యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్కు రాజకీయాలకు ఆయనకు సంబంధం లేదు. ఆయన తెలంగాణలో ఉంటారు. తెలంగాణలో ఎక్కువగా రాజకీయం చేస్తూ ఉంటారు. ఆయన బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కాబట్టి, జాతీయ స్థాయిలో బీసీలో ఆయనకు పట్టుంది కాబట్టి రాష్ట్రంలో ఏమైనా బీసీలు ఓట్లు పడతాయేమో అనే ఒక రాజకీయ స్వార్థంతో కృష్ణయ్య గారికి ఇచ్చి, కృష్ణయ్య గారిని అప్పుడప్పుడు వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో ఆంధ్రప్రదేశ్కి ఆయన వచ్చి టీడీపీని, చంద్రబాబు గారిని తిట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడి వెళ్ళిపోతుంటారు. ఆయన పని ఆయన నిర్వర్తించుకొని వెళ్ళిపోతుంటారు. సో ఆయనకి ఇచ్చారు. ఇక నిరంజన్ రెడ్డి గారికి ఇచ్చారు. నిరంజన్ రెడ్డి గారు ఎవరో తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి లాయరు, కీలక నాయకుడు. అలాగే బేదా మస్తాన్ రావు గారికి ఇచ్చారు. ఆయన బీసీ సామాజిక వర్గం, యాదవ.
ఆయనకి ఎందుకు ఇచ్చారు? పార్టీ మారి వచ్చారు కాబట్టి ఇచ్చారు. పార్టీ మారి వచ్చారు, అందులో కొంచెం పెద్ద ఫైనాన్షియల్గా కొంచెం సపోర్టు అదంతా ఉంటుంది కాబట్టి ఇచ్చారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళ అయోధ్య రామరెడ్డి గారికో, విజయసాయి రెడ్డి గారికో, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికో, నిరంజన్ రెడ్డి గారికో ఇవ్వడానికి పెద్దగా కారణాలు లేవు. వాళ్ళందరూ కొంచెం పెద్ద స్థాయి నాయకులు, సొంత కమ్యూనిటీ, లాబియింగ్లు చేయగలరు, కార్పొరేట్ శక్తులతో ఈక్వల్. పరిమళ నట్వానీ గారు అయితే డైరెక్ట్ కార్పొరేట్ శక్తి. కానీ బేదా మస్తాన్ రావుకి, ఆర్ కృష్ణయ్య గారికి, మోపిదేవి వెంకటరమణకి, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి ఇవ్వడానికి కారణాలు ఉన్నాయి. ఒక బలమైన కారణాలు చూపించే ఇచ్చారు. అంటే బీసీలకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలంటే కారణాలు వెతుకుతున్నారు. సొంత సామాజిక వర్గం వాళ్ళకి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడానికి కారణాలు వెతకట్లేదనే కదా అర్థం. ఇక్కడ నేను ఇంకో విషయం చెప్తా. రీసెంట్గా కూడా 3 రాజ్యసభ సభ్యుల సీట్లు, ఒకటి వైవి సుబ్బారెడ్డి గారికి, 2 మేడం రఘునాథ్ రెడ్డి గారికి, 3వదేమో గొల్లబాబురావు గారికి. ఇక్కడ గొల్లబాబురావు గారికి ఎందుకు ఇచ్చారు? తన సీటు త్యాగం చేశారు కాబట్టి, తనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వట్లేదు కాబట్టి గొల్లబాబురావు గారికి ప్రయారిటీ ఇచ్చారు. అంటే రాజ్యసభ సభ్యుడిగా వైసీపీ తరఫున ఎవరు వెళ్తున్నా కొంచెం ఇబ్బందికరంగా వాళ్ళు మొత్తం A to Z అన్నీ చూస్తున్నారు. కానీ సొంత సామాజిక వర్గం వచ్చేసరికి పెద్దగా పట్టించుకోవట్లేదు. సో అదే సామాజిక న్యాయం. నేను ఇక్కడ చెప్పింది అబోధ కల్పనలు, అపోహలు, అబద్ధాలు చెప్పలేదు. ఏమన్నా పలానా పాయింట్ అబద్ధమన్నా, నువ్వు తప్పు చెప్పావన్నా అని ఉంటే కామెంట్ చేయండి.